లాస్ట్ బోర్డు మీటింగ్లో కొన్ని సమస్యలు చెప్తున్నారు. సో మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో సీఎం గారు చొరవతో ముఖ్యంగా సో కొన్ని క్రాప్స్ అక్కడ సేవ్ చేయగలిగాము. ఎక్కడైతే వాటర్ టేబుల్ బాగుంటుందో అగ్రికల్చర్ బాగుంటుంది. సో వాటర్ పొల్యూషన్ అవ్వకుండా చూసుకోవడం ఒకటైతే సో వాటర్ రావడానికి ఉండాల్సిన చెరువులు కావచ్చు లేదా కాలువలు కావచ్చు, ఇది కాపాడుకునేది మరింత బాధ్యత, అది చాలా అవసరం. సో దీనికి కూడా మనము అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డులో చర్చలు జరగాలి. అంటే ఫైనల్లీ ఎంక్రోచ్మెంట్ చూసుకుంటే చెరువు కానీ లేదా ఈ కాలువలు కానీ మళ్ళీ రైతులు చేసుకుని ఉంటారు. సో నీళ్ళు రాకుండా పొలం ఎంత ఉంటే ఏమి ఉపయోగం? సో పొలం తక్కువ పర్లేదు, ప్రభావం నీళ్ళు వస్తుంది, దాంట్లో మనం బంగారం పండించవచ్చు అని చెప్తారు. సో కాబట్టి దీంట్లో నాకు రైతుల సహకారం కావాలి. నేను కూడా అగ్రికల్చర్స్నే కాబట్టి నాకు తెలుసు ఎక్కడ ఐడెంటిటీ చేస్తే ఎలా బాగుంటుంది అనేది. సో కంపల్సరీగా మీ అందరి సహకారంతో, గవర్నమెంట్ సహకారంతో అలాగే అధికారుల కృషితో కంపల్సరీగా ఇది మన ప్రొడక్టివిటీ పెరగాలి, అలాగే క్రాప్ డైవర్సిటీ రావాలి, వాటర్ కన్జర్వేషన్ ముఖ్యంగా జరగాల్సి ఉంటుంది. దీనికి రెవెన్యూ తరఫు నుంచి చేసేది చాలా చిన్న పనే, కానీ రైతుల తరఫు నుంచి పబ్లిక్ తరఫు నుంచి కావాల్సింది ఎక్కువ సపోర్ట్. అది ఉంటే కనుక కంపల్సరీ మనం వాటర్ పార్టీని సేవ్ చేసుకోగలుగుతాం. చేపట్టాలి. అది కేవలం మన జిల్లాలో కాకుండా ఇడీ రాష్ట్ర దేశానికి ఆదర్శంగా ఉండేటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. దానికి మీ సహకారం కోరుతున్నాను. దీనికి అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు అయితే ఆర్బీకే లెవెల్ నుంచి జిల్లా వరకు అలాగే రాష్ట్ర వరకు ఉందో, ఇది ఒక మంచి విప్లవం కార్యక్రమం, చాలా బాగుంది. దీని ద్వారా మనము ఇక్కడ వైవిధ్యత ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఉన్నారు, గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, వనరులు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కోఆర్డినేట్ చేస్తే చాలు కంపల్సరీగా మనము అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. అండ్ ముఖ్యంగా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చాలా ముఖ్యమైన మాటలు చెప్పారు. అది కూడా చాలా అవసరం. మనము ఒక ఎత్తు ప్రొడక్టివిటీ ఇవన్నీ చూసుకుంటుంటే హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు తెలిసే ఉంది, జంక్ ఫుడ్ కన్నా ఈ మిల్లెట్ ఫుడ్స్ బికమింగ్ మోర్ కాస్ట్లీ బికాస్ హెల్త్ కన్సర్న్ అందరికీ తెలుస్తూ ఉంది. మనం దాంట్లో కూడా ఇన్నోవేట్ చేయాల్సిన అవసరం ఉంది. విజయనగరంలో వి స్టార్టెడ్ మిల్లెట్ ప్రాజెక్ట్. మిల్లెట్ ఈవెన్ పప్పాడు, చెక్కలి, ఈవెన్ చాక్లెట్ కూడా చేసాము, రాగి చాక్లెట్ కూడా చేయడం మొదలుపెట్టాము. సో అలా ఇక్కడ కూడా కొన్ని ఇన్నోవేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఉత్సాహము, ఈ ఇనిషియేటివ్ చూసిన చాలా ఆనందంగా ఉంది. వీ కంటిన్యూ చేసుకుంటూ మన జిల్లాని మంచి ఆదర్శప్రాయంగా నిలుపుతామని సందర్భంగా భావిస్తాం.